జనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. అందరికీ నమస్కారం. ప్రజల నుంచి స్పందన లేదు. పాపం బాధపడుతున్నాడే, పదండి పోదాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఏంటి భయపడుతున్నావా? ఏం కాదులే, చెప్పు. కరెంటు సంగతి ఏంటి, నీళ్ళ సంగతి ఏంటి? అర్థం చేసుకోవాలి. అలాగా? సమస్యను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఓయ్ గండ్రా, మీ ప్రభుత్వం ఏం చేసిందని మమ్మల్ని అర్థం చేసుకోమంట? పూర్తిగా విఫలమైంది. అదే కదా మా బాధ. ఇప్పుడిప్పుడే జలాశయాలకు నీళ్లు వస్తా ఉన్నాయి. పారుకుంటూ నీ కుర్చీ కిందకి రాకుండా చూసుకో. అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. అయ్యో, వర్షాలు పడతా ఉన్నాయి అంటే నీకు వర్షాలు పడ్డం బాధ కలుగుతా ఉన్నది. మరి రాష్ట్రంలో కరెంట్ లేదు కదా, కరెంట్ సంగతి ఏంటి? అదే అన్ని కూడా పెద్దలు మాట్లాడతారు. పెద్దలు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయనకి పని లేదు, నీకు పని లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సార్ శైలజనాథ్ గారు, ఇవాళ మెరిసిపోతున్నారేంటి? చెప్పదలుచుకుంటున్నాను. ఇవాళ ఏం చెప్తారు సార్? కష్టాలు తొందరలోనే తొలగిపోతాయి. ఎందుకు సార్? కసబ్ను ఉరితీస్తున్నందుక? కసబ్ని ఉరి తీసే బదులు మరి ఎవరిని ఉరి తీయాలని చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఉరి తీయాలి అనే మాట. అయ్యో, ఆయనేం పాపం చేశాడండి? విద్యుత్ సమస్య పైన, ఇంకొక సమస్య పైన ఇంత దానికే ఆయనను ఉరి తీయాలా? నిజంగా అతను ఉరి తీయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే మీ పార్టీకి ఏమైనా ద్రోహం చేశాడా? ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు, పార్టీ కొలాప్స్ అయిపోతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? చాలా మాటలు మాట్లాడచ్చు. ఏం మాట్లాడచ్చు? నోటికి వచ్చినంత. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే కదా. మా సలహా ఒక్కటి చెప్పాలా సార్? చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఉరితాడు గుంజే వాళ్ళను వెతికారా? చంద్రబాబు నాయుడు గారిని తీయమని రికమెండ్ చేస్తే బాగుండేది. బహుశా ఈ విషయము ముఖ్యమంత్రితో మాట్లాడు. ఏ విధంగా మాట్లాడాలి సార్? నిన్ను ఉరిదీసేందుకు చంద్రబాబును ఆహ్వానిద్దామని. డెఫినెట్ గా మీరు నాకు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్ళు గాని కాంగ్రెస్ పార్టీ కోసం మీరేం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నిట్ట నిలువుగా నాశనం చేస్తున్నా ఇంకా ఏమేమి నాశనం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, సభ్యత సంస్కారాలని. ఈ విషయంలో మీ సహచార మంత్రులకు ఏమన్నా సలహాలు ఇస్తారా? వారి వంతు కృషి చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు మంత్రి అయ్యుండి ఇలా ఎలా మాట్లాడుతున్నారు సార్? అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది. మొత్తం మీద ముఖ్యమంత్రిని ఏం చేయాలంటారు? దాడి వీరభద్రరావు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు నిజంగా అతను ఉరి తీయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఛాన్స్ ఏదో నువ్వే కొట్టేస్తే బాగుంటుందేమో. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంతకంటే మించి మాట్లాడడానికి నాకు కూడా సభ్యత అడ్డం వస్తుంది. మంచిది సార్, ఇక ఉంటాం. కత్తులు బల్లెము చేతబట్టి దుస్సుల తల్లలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుస్సుల తల్లలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గని మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గని మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుస్సుల తల్లలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుస్సుల తల్లలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గని మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గని మైసమ్మ.